ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్డీఏ తరపున మాజీ స్పీకర్ ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ ఎంపీలకు 3 లైన్ల విప్ జారీ చేశాయి. ఉదయం 11 గంటల నుంచి లోక్సభలో ఉండాలని ఆదేశించాయి. 50 ఏళ్లలో స్పీకర్ పదవికి తొలిసారిగా ఎలక్షన్ జరుగుతోంది. మొదటిసారిగా 1952లో, చివరిసారి 1972లో స్పీకర్ను బ్యాలెట్తో ఎన్నుకున్నారు. సాధారణ మెజారిటీతోనే స్పీకర్ని ఎన్నుకుంటారు. పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థి స్పీకర్గా ఎన్నికవుతారు. స్పీకర్గా పోటీ చేయడానికి ప్రత్యేక అర్హతలేం లేవు. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఎవరైనా స్పీకర్ పదవికి పోటీ చేయొచ్చు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని బీజేపీ కొనసాగించింది. అయితే ఈసారి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా 32 సీట్లు తక్కువగా వచ్చాయి. అటు ప్రతిపక్షాలు భారీగా పుంజుకున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీల సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది, ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. లోక్సభ స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు చేపట్టడం ఆనవాయితీ. గత 5 ఏళ్లు డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్సభ నడిచింది. 10 ఏళ్లుగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎక్కువ సీట్లు గెలవడంతో వాటి బలం పెరిగింది. కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఇండియా కూటమి పట్టుబట్టింది. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తమకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఇందుకు కేంద్రం నిరాకరించింది. దీంతో స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయం కోసం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ఇండియా కూటమి నేతలు మాట్లాడారు. స్పీకర్ ఏకగ్రీవమయ్యే సంప్రదాయానికి సహకరించాలని కోరారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి తమకిస్తేనే సహకరిస్తామని ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు. గత సంప్రదాయాన్ని కేంద్రం పాటించాలన్నారు. స్పీకర్ ఎన్నిక నిర్వహణకు ఎలాంటి కాల వ్యవధి లేదు. కొత్త లోక్సభ కొలువుదీరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 తెలుపుతోంది. సాధారణ మెజారిటీతోనే స్పీకర్ని ఎన్నుకుంటారు. స్పీకర్ ఎలక్షన్స్ కి సంబంధించి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, యశోద, ఈరోజు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతోంది. స్పీకర్కు సంబంధించిన ఎన్నిక, లోక్సభ స్పీకర్కు సంబంధించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం 2 సార్లు మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక అనేది కూడా జరిగింది. ఒకటి 1952లో, మరొకటి ఎమర్జెన్సీ టైంలో 1976 సమయంలో మాత్రమే 2 సార్లు మాత్రమే ఇప్పటివరకు ఎన్నిక జరిగింది. ఇది 3rd టైము. సుమారు 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్పీకర్ పోస్ట్కి ఎన్నిక అనేది కూడా నిర్వహించబోతున్నారు. అనివార్యమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏకగ్రీవంగా స్పీకర్కి సంబంధించిన ఎన్నిక జరుగుతూ వస్తుండేది. బట్ ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పోస్టులకు సంబంధించి ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు పట్టుబట్టడము, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. ఇటు బీజేపీ కూటమి నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి 17వ లోక్సభ స్పీకర్గా వ్యవహరించినటువంటి ఓం బిర్లా పేరును ప్రతిపాదించగా, ఇండియా కూటమి నుంచి కె సురేష్, సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, సుమారు 8 సార్లు ఆయన పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన్ని ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఇండియా కూటమి తరఫున ఆయన్ను బరిలో నిలిపారు. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత, అంటే 11 గంటలకు దీనికి సంబంధించిన ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇటు ఓం బిర్లాను స్పీకర్కు సంబంధించినటువంటి దానిపైన ఒక తీర్మానాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడతారు. ఎన్నికకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా దాన్ని రాజ్నాథ్ సింగ్ బలపరుస్తారు. ఇక ఎన్నిక ప్రక్రియ అనేది కూడా మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి ఓం బిర్లా గెలుపు అనేది పెద్ద కష్టతరమేం కాదు. ఎందుకంటే వాళ్ళకి సొంతంగానే 293 మంది మెజారిటీ ఉంది. వారికి సంబంధించి ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన భాగస్వామ్య పక్షాలతో కలిపి 293 మంది ఎంపీ సంఖ్యాబలం ఉంది. కాబట్టి ఒకటికి వెళ్ళినా ఈజీగానే
పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇండియా కూటమికి సంబంధించి 233 స్థానాలు ఉన్నప్పటికీ అందులో వయనాడ్ నుంచి అలాగే ఇటు రాయ్బరేలీ నుంచి 2 స్థానాల్లో కూడా రాహుల్ గాంధీ పోటీ చేశారు కాబట్టి ఒక స్థానానికి రాజీనామా కూడా చేయడంతో ఇండియా కూటమికి సొంతంగా 232 సంఖ్యాబలం ఉంది. కాబట్టి ఓటింగ్కు వెళ్ళినా కూడా ఇటు స్వతంత్రంగా అంటే ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ లేకుండా ఒక 18 మంది పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఉన్నారు. వారు ఎటువైపు వెళ్తారు ఏంటి అనే దానిపైన కూడా గెలుపు అవకాశాలు పెద్దగా తేడా అయితే వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్ కానీ లేకపోతే ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటేస్తే తప్ప ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం లేదు. కానీ ఏళ్ళుగా వస్తున్నటువంటి సాంప్రదాయం బ్రేక్ అయింది. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఇటు స్పీకర్ పోస్టు అధికార పార్టీ సంబంధించిన నేతలకు ఇస్తే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది కూడా విపక్షాలకు సంబంధించిన నేతలకు ఇస్తూ ఉండేవారు. బట్ లాస్ట్ 2 సార్లు కూడా అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి పోస్టులు 2 కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలే వాటికి సంబంధించినటువంటి చేపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయాలి. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం డిప్యూటీ స్పీకర్ను ఇండియా కూటమికి సంబంధించి విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలకు ఇవ్వాలనేటువంటి డిమాండు, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటు ఏకగ్రీవం అయితే కాలేదు. దీనికి పోటీ అనేది కూడా అనివార్యమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన ఎన్నిక అనేది కూడా ఉంటుంది. దానిపైన ఎవరు ఉండబోతున్నారు, డిప్యూటీ స్పీకర్కి ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన ఇంకా ఇటు ఇండియా కూటమి నుంచి కానీ లేకపోతే బీజేపీ నుంచి కానీ ఇప్పటివరకు అయితే ఒక నిర్ణయం అయితే రాలేదు. ఇప్పటికే కీలకమైనటువంటి అన్ని పార్టీలు బీజేపీ ఇటు కాంగ్రెస్ సహా మిగతా అన్ని పార్టీలు కూడా 3 లైన్ విప్ అనేది కూడా జారీ చేశారు. ఓటింగ్ కనుక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంపీలందరూ కూడా తప్పనిసరిగా పార్లమెంట్కి హాజరు కావాలంటూ కూడా విప్పులు అనేది కూడా జారీ చేశారు. కాబట్టి ఇటు వీళ్ళందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ మెజార్టీతోటే పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నిక వరకు ఓటింగ్ వరకు వెళ్తే రహస్య బ్యాలెట్ పైన ఓటింగ్ నిర్వహించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ చేసి ఏ అభ్యర్థి గెలుపొందారు అనే దాన్ని అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది యశోద, స్పీకర్కు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి. ఎస్, థ్యాంక్ యూ మదార్.